హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరేం కర్రీ చేసుకుంటున్నారు? ఈరోజైతే నేను చేపల కర్రీ చేస్తున్నాను. చేపలు వచ్చినాయి, తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు చేపల కూర చేసుకోవడానికి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవి చేపలు తీసుకున్నాను. ఇవి గొరసలు అంటండి. ఇది ఇగురు చేస్తాను టమాటా వేసి చేపలు. ఇదిగోండి, ఉల్లిపాయ పేస్ట్ మిక్సీ పెట్టాను. అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఇది పేస్ట్ అన్నమాట అండి. టమాటా పేస్ట్, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం చేపల కర్రీ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం ఫస్ట్. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ సరిపోతుంది. టమాటా వేసి పులుసు కాకుండా మనం జ్యూసీగా చేసేసుకున్నాం. చారు అది పెట్టినాను అన్నమాట. మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేపేసుకున్నాక మనం ఇందులో టమాటాది కూడా వేసేసుకుందామండి. ఇది కూడా మనం కొంచెంసేపు ఇలాగా వేపు. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేస్తాను. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసాం కదండి, కొంచెం పసుపు వేస్తాం. మీరేం కర్రీ చేసుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాగ దగ్గరికి మనం ఉల్లిపాయలో వాటర్ అంతా పోయేదాకా మనం దీన్ని బాగా పెట్టుకుందాం. బాగుంటాయండి. పులుసు అవి పెట్టుకోకూడదు, ఈ గొరసలు వేపుకోవడం కానీ మనం ఇగురులా చేసుకోవాలి. త్వరగానే అయిపోద్దండి. మనం ఇగురు కూరలు ఏవైనా కూడా సింపుల్గా చేపల కూర ముందే త్వరగా అయిపోతుంది. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని లైక్ చేస్తూ ఉండండి, మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి. భూమి యూట్యూబ్ ఛానల్కి ఎంకరేజ్ చేయండి. మనం ముందుకెళ్ళాలి కదండి. 1000 సబ్స్క్రైబ్స్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోలేని వాళ్ళు ఇంకా మీ చుట్టాలు ఎవరికైనా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇది అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, కొంచెం మసాలా సామాను అన్నీ వేసి ఎండుమిర్చి కూడా వేసి పట్టిందన్నమాట అండి. నేను ఇది కొంచెం వేస్తున్నాను. తర్వాత మనం కారం చూసుకుని వేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు కూడా పట్టాం కదండి, అందుకు తర్వాత చూసి వేసుకున్నాయి. సరిపోతే సరిపోతుంది మనకి. కొంచెం వాటర్ వేసానండి, బాగా కలిపేసుకుని ఒక్కసారి ఈవెన్గా కలిసిపోతే అప్పుడు చేపలు వేసేసుకున్నాం. ఇప్పుడు మనం చేపలు వేసేసుకున్నాం. అన్నీ ఇలా మనం వేసేసుకుంటే వాటర్ కూడా ఎక్కువ అక్కర్లొద్దండి. ఇవి 100 రూపాయలు తీసుకున్నాను అన్నమాట అండి. బాగానే ఇస్తుందండి నాకు. ఇప్పుడు మనం ఒక నిమిషం అలా ఉడికిద్దామండి. కొంచెం కారం వేద్దామండి, కారం సరిపోలేదు. ఉప్పు కూడా తక్కువ ఉందండి. ఇలా కలిపేసుకుందాం. మనం కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికాక
ఇప్పుడే కదండి కారం వేస్తాం కొంచెం, ఇంకా చక్కగా పనికి రాదు మనకు. కొంచెం సిమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం. ఇదిగోండి చేపల కూర రెడీ అయిపోయింది. మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ పెట్టేసుకుందాం. ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు దింపేసిన తర్వాత చల్లగా ఉందండి, రైస్ లేట్గా పెడతాను. ఈ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.